ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 7వ అధ్యాయం 10, 11 వచనాలు. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు నెయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, మీ పరలోకపు తండ్రి తన్ను అడుగువారికి మంచి ఈవులనిచ్చెను అని చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉన్నారు. అడగండి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతి వాడు కూడా పొందుతాడని చెప్తున్నాడు. నిజమే కదా. ఈ లోకంలో ప్రతి తండ్రి కూడా ఆలోచించేది ఏంటంటే, నేను పడిన ఏ కష్టము కూడా నా పిల్లలు పడకూడదు. నా పిల్లల కోసం నా చెమటోడ్చి నేను కష్టపడి నా బిడ్డల కొరకు మంచి వాటిని నేను సమకూరుస్తాను, మంచి చదువు చెప్పిస్తాను, మంచి బట్టలు కొంటాను, మంచి భవిష్యత్తునిస్తాను. ఇలా ఇన్ని రీతులుగా ఆలోచిస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ బిడ్డల కోసం కష్టపడే తండ్రులను మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ నీవు కూడా అటువంటి తండ్రిగా అటువంటి తల్లిగా ఉండుండొచ్చు. అయితే ప్రభు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, ఈ లోకపు తండ్రులు చెడ్డవారిగా ఉన్న, చెడ్డ స్వభావం, చెడ్డ కోరికలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్న వారిగా ఉన్నప్పటికీ కూడా బిడ్డల విషయంలో మంచి ఆలోచన కలిగి ఉంటారు. బిడ్డల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. బిడ్డల కోసమే తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి ఏ తండ్రి అయినా సరే తన బిడ్డ చేపను అడిగితే పామునివ్వడు అని చెప్తున్నాడు. అయితే మరి నేను మంచి తండ్రిని, పరలోకపు తండ్రిని, అన్నీ ఇవ్వగలిగిన సామర్థ్యత కలిగిన తండ్రిని, కనికరం కలిగిన తండ్రిని, నా స్వభావం మంచి స్వభావం, మరి మీరు నన్ను అడిగినప్పుడు నేను మీకు మంచి ఈవులను ఇయ్యనా అని అడుగుతున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, నీకేదన్నా కావలసిన కనికరం కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రార్థనలు ఆలకించే తండ్రి, సామర్థ్యత కలిగిన తండ్రి నీకున్నాడని గుర్తుపెట్టుకుంటే నువ్వు అడిగే ప్రతి విషయంలో కూడా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నువ్వు ఒకటి అడిగితే ఇంకోటి ఇవ్వడు. నీకేది అవసరమో, నీకేది మేలుకరమో, ఏది మంచి చేస్తుందో, ఏది నీకు ఉపయోగకరమో, ఏది నీ జీవితాన్ని ఉన్నతంగా నిలబెడుతుందో, ఏది నీకు ఆశీర్వాదకరమైందో దానిని ఖచ్చితంగా నీకు దయచేస్తాడు. కాబట్టి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మీ పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి మంచి ఈవుల్ని ఇస్తానని. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు అడగొచ్చు కదా. తప్పకుండా నీ దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఈరోజు బాధపడుతున్నావేమో, నాకు తండ్రి లేడు, నాకు తల్లి లేదు, నానువారు లేరు, నాకు సహాయం చేయవారు ఎవరూ లేరు, నేను ఎవరిని అడగను అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నట్లయితే ఈరోజు ఆయన తను నీకు ఎట్లా ప్రత్యక్షపరచుకుంటున్నాడంటే నీ తండ్రిగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. కాబట్టి ఆయన అడుగు, తప్పకుండా దేవుడు నీ జీవితంలో నీకు కావాల్సినవన్నీ ఇస్తాడు, నీ అక్కరతలన్నీ తీరుస్తాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే అడుగు వాటన్నిటికంటను, ఊహించు వాటన్నిటికంటను అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ప్రభు నీకున్నాడని, పరమ తండ్రిగా ఆయన నీకున్నాడని గుర్తుపెట్టుకో. సమస్త కార్యాలు ఆయన ద్వారా నువ్వు పొందవచ్చు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడివైన మా దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. మా మంచి తండ్రివి, ప్రేమ కలిగిన తండ్రివి, కనికరం కలిగిన తండ్రివి, వాత్సల్యత కలిగిన తండ్రివి, అన్ని ఇవ్వగలిగిన తండ్రివి, అత్యధికంగా ఇవ్వగలిగిన తండ్రివి. కనుక ప్రభువా, ఈరోజు ఏ బిడ్డలు ప్రభువా నా తండ్రి వారి అక్రతల్లో ఉన్నారో, వారు ఏ శ్రమల్లో ఉన్నారో ప్రభా, ఏం అడుగుతున్నారో వాటన్నిటి విషయంలో నేను ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. కనుక నీ బిడ్డలు ప్రభా నా తండ్రి ప్రతి కార్యాన్ని పొందుకొని దీవించబడి ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.